everyone, welcome back to my channel. ఇప్పుడు మేము రాక్ బీచ్ లో ఉన్నాము. రాక్ బీచ్ అనగానే ఏ వైజాగ్కో పాండిచేరికో వెళ్ళామనుకుంటున్నారా? అలా ఎక్కడికి వెళ్ళలేదండి, నెల్లూరులోనే ఉన్నాం. అవునండి, నెల్లూరులో నేలటూరుపాలెం అనే విలేజ్ లో రాక్ బీచ్ ఉంది. యాక్చువల్ గా ఇక్కడికి వెళ్ళేంత వరకు ఇక్కడ ఒక రాక్ బీచ్ ఉందని నాకు కూడా తెలీదు. మేమైతే నేలటూరులో మా రిలేటివ్స్ ని కలవడానికి వెళ్ళాము. అక్కడ మా బ్రదర్ చెప్పాడు ఆ ఊర్లో రాక్ బీచ్ ఉందని. నేనైతే రాక్ బీచ్ ని మూవీస్ లో, సాంగ్స్ లో చూడడం తప్ప ఇలా డైరెక్ట్ గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ మనకు ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఈ గేట్ దాటి లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. ఒకవేళ మనం బీచ్ లోపలికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకుంటే, ఒకటి మనకి పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, లేకపోతే కృష్ణాపట్నం రిలేటెడ్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా మనతో పాటు వచ్చి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే బీచ్ లోపలికి అలో చేస్తారు. అలా కాకుండా వేరే బీచెస్ కి వెళ్ళినట్టు వెళ్ళారు అంటే నిర్మోహమాటంగా అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తారు. కాబట్టి ఈ బీచ్ కి వెళ్ళేటప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి. మేమిప్పుడు బీచ్ లోపల రాక్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఇక్కడి నుంచి చూస్తే సెయిల్ కంపెనీ పవర్ ప్లాంట్స్ చూడొచ్చు. అందులో నుంచి వచ్చే పొగ అలా ఆకాశాన్ని తాకుతూ ఒక మేఘం లాగా ఎంత అద్భుతంగా ఉందో. కానీ అంతే డేంజరస్ కూడా దీని నుంచి వచ్చే పొల్యూషన్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి బీచ్ వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇలా సముద్రంలో మధ్యలో ఒక బ్రిడ్జ్ మీద నిల్చొని ఇంత అందమైన పీస్ఫుల్ వ్యూ పాయింట్స్ ని చూస్తుంటే ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడికి కొంచెం దూరంలో మనం ఇంకో రాక్ బ్రిడ్జ్ ని కూడా చూడొచ్చు. మేము మా రిలేటివ్ ఒక అబ్బాయితో వచ్చాము అని చెప్పాను కదా, సో తనని అడిగామన్నమాట ఇక్కడికి విజిటర్స్ ని ఎందుకు అలో చేయట్లేదు అని. తనేం చెప్పాడంటే ఈ రాక్ బ్రిడ్జ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల వరకు అందరినీ అలో చేస్తున్నారంట. కాకపోతే కొంతమంది పిల్లలు, టీనేజర్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి, అంటే ఈ బ్రిడ్జ్ మీద రాళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి సముద్రం లోపలికి దూకడం ఇలాంటివి జరిగి కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయ్యాయంట. ఇంకొక విషయం ఏంటంటే ఆ సెయిల్ కంపెనీకి వాటర్ ఈ బీచ్ నుంచి సప్లై అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఈ బ్రిడ్జ్ కి రెండు వైపులా కూడా చాలా లోతుగా తవ్వేస్తున్నారంట. సో ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్న రాళ్ళ మీద నుంచి దూకి వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అని ఇక్కడికి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఇదంతా ఇలా ఉండగా మేము పిలిచినా పిలవకపోయినా ఎప్పుడు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెండ్ అన్నమాట. అదేనండి వర్షం, మళ్ళీ వచ్చేసింది. సో మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.